गजाननं भूतगणातिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మన సనాతన ధర్మంలో షోడశ సంస్కారములలో బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమ ధర్మం. అందుకు వివాహం చాలా ప్రాధాన్యమైనటువంటిది. సనాతన ధర్మంలో వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు. పాశ్చిమాత్య దేశాల్లో చూస్తే ఇది ఒక శారీరక బంధంగా ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ఇద్దరు వ్యక్తుల పవిత్రమైన బంధం మరియు సమాజానికి ఉన్నతమైన పునాది ఇది. పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు సాధించటానికి మన దేశంలో సువ్యవస్థితమైనటువంటిది కుటుంబ వ్యవస్థ. బాధ్యతాయుతమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించడానికి ఇది అత్యంత శ్రేయోదాయకమైన మార్గం ఇది. అందుకనే వివాహం యొక్క ప్రాముఖ్యత, దాని ప్రత్యేకతలను మనం అర్థం చేసుకోవాలి. అందుకే షోడశ సంస్కారంలో అతి ఉత్తమమైనది అని చెప్పాను. ఇది ఒక వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిగా, సామాజిక బాధ్యత గల మానవుడిగా మారుస్తుంది. మరియు జీవితంలో ఉన్నటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో అవి ఏవి? దేవ, ఋషి, పితృ రుణాలు. వీటినన్నిటినీ మనం తీర్చుకోవాలి. వాటిని తీర్చుకోవడానికి ఈ యొక్క వివాహం అనేటువంటిది చాలా ఉపయుక్తమవుతుందన్నమాట. ఎందుకనగా సంతానం కలుగుతుంది. సంతానం ద్వారా ధర్మ మార్గంలో వారి వంశం ముందుకు వెళ్ళడానికి దోహదకారి. మిగిలిన 3 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం, ఇవి సరిగ్గా సాగాలి అంటే గృహస్థాశ్రమ ధర్మం అనేది మూల స్తంభం. ఇది ఈ యొక్క పై 3 ఆశ్రమాలకు కూడా ఇది చేదోడు వారుగా ఉంటుందన్నమాట. గృహస్థులు ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వారందరికీ అతిథులకు అన్నపానాదులు అందించడంలో ఈ ఆశ్రమం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే వివాహ సంస్కారాల్లో మనం చూస్తున్నప్పుడు 7 అడుగుల బంధం అంటాం. అనగా సప్తపది. అది కేవలం ఇరువురు ఆ పెళ్లిలో వధూవరులు వేసే 7 అడుగులు 7 ప్రమాణములకు ప్రతీక. అది ఏంటవి? ఆహారం, బలం, సంపద, సంతోషం, సంతానం, ఋతువులు మరియు స్నేహం. ఈ 7 అంశములలో మేము చేదోడు వాదోడుగా ఉంటామని ప్రతిజ్ఞ అగ్నిసాక్షిగా చేస్తారు.
అందుకే అగ్నిసాక్షి అనేటువంటిది ప్రముఖమైనటువంటి వివాహంలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ధర్మబద్ధంగా జీవితం సాగిస్తారనమాట. శుభకరమైనటువంటి వివాహం అయిన తరువాత అందరూ కూడా 1000 కన్నులతో ఎదురు చూసేటువంటిది ఏంటి? సంతానం. సంతానం అనేటువంటిది భగవంతుడు వసగేటువంటి దివ్యమైన వరం. అది మన వంశ అంకురం. అది ఉత్తమమైనటువంటి సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ఆ గ్రహంలో ఆనందం తాండవిస్తుంది. కారణం ఏంటంటే సంతానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అపుత్రస్య గతిర్నాస్తి అంటాయి. వాడి జన్మ వ్యర్థము అని. అందుకోసం మన కుటుంబంలో ఎన్నో దేవుళ్ళను, ఎన్నో వ్రతాలను, పూజలను ఆ యొక్క భార్యాభర్తలు కొనసాగిస్తారు. ఎప్పుడైతే మనకు ఉత్తమమైన సంతానం కలుగుతుందో దానివలన ఇంటిలో ఉన్న వారందరికీ ఎందుకు ఆనందం? మన కుటుంబంలో పూర్వం నుండి ఆచరిస్తున్నటువంటి అనేక ధార్మిక పద్ధతులు మన సంస్కృతిని ముందు కొనసాగించడానికి భగవంతుని ద్వారా లభ్యమైనటువంటి పుత్రుడు లేదా సంతానం, ఉదాహరణకు దేవపూజ మున్నగునవి. ఈ సంతానం ద్వారా భార్యాభర్తలు వారిద్దరి మధ్య ఉత్తమ బాంధవ్యం మరింత బలపడుతుందన్నమాట. తదుపరి వారి బాధ్యతలు కూడా చాలా పెరుగుతాయి. అందుకే భారతీయ సనాతన ధర్మంలో చక్కటి వ్యవస్థ ఏది అనగా కుటుంబ వ్యవస్థ. ఇది మన జీవిత విధానంలో ఉన్నటువంటి అందరూ సభ్యులు కలిసికట్టుగా ఉండి మన వంశంలో ఆచరిస్తున్న అనేక పద్ధతులను, సంస్కృతిని మనం ముందు కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ విధంగా విశ్వంలో ఎన్నో వేల సంవత్సరాలుగా అతి జాగ్రత్తగా ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. మన ఇంట్లో కుమార్తె కానివ్వండి, కోడలు కానివ్వండి గర్భం ధరించిందని తెలిస్తే అది ఎంతో సంతోషదాయకమైన విషయం. ఇంకా తదుపరి సంస్కారంలో ఏంటి ముఖ్యమైనవి? శ్రీమంతం. వారి వారి ఆచారాలను అనుసరించి శ్రీమంతం అనేటువంటివి ఆచారాలు, హోమాలు ఇటువంటివన్నీ చేస్తారన్నమాట. ఆత్మీయులారా, ఇట్టి శ్రేష్టమైనటువంటి సంతానం ఆ యొక్క వంశక్రమం ముందు కొనసాగించే దిశలో మన ఋషులు సుదీర్ఘమైనటువంటి తపస్సుల ద్వారా గర్భరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉత్తమ సంతానం ఎలా పొందాలి, తదుపరి ఆ యొక్క గర్భరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాలు వేదముల్లోనూ మరి ఉపనిషత్తుల్లోనూ సుదీర్ఘంగా చర్చించారు. అందులో ముఖ్యమైనది గర్భోపనిషత్తు అని. 108 ఉపనిషత్తుల్లో ఇది ఒక శ్రేష్టమైనటువంటిది 17వ స్థానంలో ఉందన్నమాట. కొందరు సంస్కృతంలో వ్రాయబడిన దీన్ని కొందరు కృష్ణయజుర్వేదంతో సంబంధం ఉందని, మరికొందరు పండితులు ఇది అథర్వణ వేదంతో సంబంధం ఉందని, ఇది వేదాంత ఉపనిషత్తు కానీ దీన్ని పరిగణిస్తారు. చాలా గొప్పదైనటువంటి ఈ యొక్క ఉపనిషత్తులో పిప్పలాది మహర్షి దీన్ని కనుగొన్నారని ఆయనకు గుర్తింపుగా అందరూ కూడా చెబుతూ ఉంటారు. తదుపరి ఆత్మీయులారా, ఇది చాలా గొప్ప గ్రంథం. విదేశీయులు కూడా దీనిపైన అనేకమైనటువంటి సంశోధన చేశారు. అందులో ముఖ్యమైన కూడా పాల్ డ్యూసెస్ అని. ఈయన మానవ పిండంపై ఉన్న ఈ ఉపనిషత్తు ఆధ్యాత్మిక గ్రంథంలోనే చాలా విశేషమైనదని, శరీర ధర్మశాస్త్రం, వైద్యంపై ఇది ఒక గొప్ప గ్రంథమని ఆయన పరిగణిస్తాడు. ఈ పిండం యొక్క చైతన్యం గురించి అనేక ప్రకటనలు, అనేక విషయాలు దీంట్లో భాగంగా మనం చూస్తాం. ఆత్మీయులారా, ఇంతటి సుదీర్ఘమైనటువంటి చర్చలు ఈ యొక్క గర్భోపనిషత్తులో మహర్షులు మనకు అందించారు. ఈ ఉపనిషత్తు 5 విభాగాలతో కూడి ఉందని తెలుస్తుంది. ఎందుకనగా పంచభూతాలకు సంబంధించిన అనమాట. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని. తర్వాత ఈ మానవ శరీరం ఎలా నిర్మాణం అవుతుంది పంచభూతాల ద్వారా అనేటువంటిది చాలా చక్కగా వ్రాశారు. ఇంద్రియాలకు చెందినటువంటి 5 అంశములు
శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములు అని జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. తర్వాత కర్మేంద్రియాలకు సంబంధించినటువంటిది వాక్, పాణి, పాద, పాయ, ఉపస్థ అనేటువంటి విషయాల గురించి కూడా చాలా చక్కగా ఈ యొక్క ఉపనిషత్తు వివరిస్తుంది అన్నమాట. తర్వాత రెండవ భాగంలో మానవ పిండం ఎలా ఏర్పడుతుంది అని సప్తధాతువులు ఉన్నాయన్నారు. తర్వాత ఈ సప్తధాతువులకు మూలకాలు తెలుపు, ఎరుపు, అపారదర్శకము, పొగరంగు, పసుపు, గోధుమ మరియు లేత రంగు అని గ్రంథం తెలియజేస్తుంది. ఆహారసాలైనటువంటివి తెలుపు నుండి రక్తం అభివృద్ధి చెందుతుందని, రక్తం నుండి కండ అపారదర్శకం అది అభివృద్ధి చెందుతుంది, కండ నుండి కొవ్వు అభివృద్ధి చెందుతుంది, కొవ్వు నుండి ఎముకలు అభివృద్ధి చెందుతాయి, ఎముకల లోపల ఎముక గుజ్జు గోధుమ రంగులో ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, మరియు మజ్జ మరియు వీర్యం అభివృద్ధి చెందుతాయి. పురుష శుక్ల మరియు శోణిత కలయిక నుండి మానవ పిండం అభివృద్ధి చెందుతుందని గర్భోపనిషత్తు నొక్కి చెప్తుందన్నమాట. తదుపరి మూడవ భాగంలో గర్భధారణ ఎలా జరుగుతుంది అని, ఇది 9 నెలల కాలంలో అది ఎలా అభివృద్ధి చెందుతుంది అని కూడా వివరిస్తుంది అన్నమాట. ఒక నిర్దిష్టమైనటువంటి అనగా ఋతుకాలంలో సంయోగం జరిపిన తర్వాత మొదటి రోజున పిండంలోని శరీర పెరుగుదల ముద్దగా ఉంటుంది, 7వ రాత్రి అది బుడగా మారుతుంది, 15 రాత్రుల్లో అది ముద్దగా మారుతుంది, 1 నెలలో పిండం గట్టిపడుతుంది, 2 నెలల చివరికల్లా అది తల ఏర్పడుతుంది, 3 నెలల కల్లా పాదాల భాగాలు కనిపిస్తాయి, 4వ నెల కల్లా కడుపు, తుంటి మరియు చీలమండ కనిపిస్తాయి, 5వ నెల కల్లా వెన్నెముక ఆకారం సంతరించుకుంటుంది, 6వ నెల కల్లా ముఖం, ముక్కు మరియు చెవులు కనిపిస్తాయి, 7వ నెలలో పిండం జీవుడిని లేదా ఆత్మను గ్రహిస్తుంది, 8వ నెలలో అన్ని శరీర భాగాలను కలిగి ఉంటుంది, మరియు 9వ నెలలో పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, పిండం కూడా పెరుగుతుంది, మరియు తల్లి యొక్క శిరానగా నాళం ద్వారా తినే మరియు త్రాగే వాటి ద్వారా పోషించబడుతుంది అని ఎంత సుస్పష్టంగా వివరిస్తారు. ఉపనిషత్తు ఇంకా ముందుకు వెళ్తూ శిశువు యొక్క లింగం, పుట్టుకతో వచ్చే లోపాలు మరియు కవలల జననం గురించి తన సిద్ధాంతాన్ని వివరిస్తుందన్నమాట. పురుష వీర్యం ఆధిపత్యం వహించడం వల్ల మగబిడ్డ పుడుతుందని, అదే స్త్రీ లేదా తల్లి వీర్యం అధికంగా ఉన్నప్పుడు ఆడబిడ్డ పుడుతుందని ఇది పేర్కొంటుంది. స్త్రీ పురుషుల వీర్యం సమానంగా బలంగా ఉన్నప్పుడు ఉభయలింగి జననం జరుగుతుంది. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల్లో ఎవరైనా ఆందోళన మరియు మానసిక ఆఘాతానికి గురైనప్పుడు పుట్టుకతో వచ్చే లోపాలు సంభవిస్తాయని తెలియజేస్తుంది. శుక్లము మరియు శోణిత 2 విడిపోయినప్పుడు ఒకే లింగానికి చెందిన కవలలు అభివృద్ధి చెందుతాయి. అయితే శుక్రుడు మాత్రమే 2గా విడిపోయినప్పుడు లేదా తల్లిదండ్రులు తరచుగా సంభోగించినప్పుడు మిశ్రమ లింగ కవలలు ఏర్పడవచ్చు. మానవుల్లో ఒకే పిండం అభివృద్ధి చెంది జన్మించడం సర్వసాధారణమని, అయితే మానవుల్లో 5 కవలల వరకు జననం గమనించినట్లు కూడా ఈ ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తు వివరిస్తుందన్నమాట. తర్వాత గర్భోపనిషత్తు ప్రకారం 8వ నాటికే పిండం తన గత జన్మను తెలుసుకుంటుంది, ధ్యానం కూడా చేస్తుంది, మరియు ఓం అనే అక్షరాన్ని కూడా గ్రహిస్తుందట. మంచి చెడుల అంతరార్థాన్ని కూడా పొందుతుంది. ఈ ఉపనిషత్తు ప్రకారం అభివృద్ధి యొక్క చివరి వారాలలో పిండం తన మంచి చెడుల కర్మలను గుర్తించుకుంటుంది మరియు అనేక జన్మల ద్వారా కొత్తగా జన్మిస్తుంది అన్నమాట. శివుడిని మరియు నారాయణుని అనగా విష్ణువును స్మరించాలని సంకల్పించుకుంటుంది. పుట్టిన తర్వాత సాంఖ్యయోగాన్ని అనగా జ్ఞానయోగాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని సంకల్పించుకుంటుంది. ఇవన్నీ మోక్షమని ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాయని దానికి తెలుసు. పుట్టిన తర్వాత బ్రహ్మాన్ని ధ్యానించాలని పిండం సంకల్పించుకుంటుంది. కానీ పిండం జనన ప్రక్రియలో ఉన్నప్పుడు గర్భం నుండి బయటకు నెట్టబడటం వల్ల అది తన సంకల్పాలను పూర్తిగా మర్చిపోతుందన్నమాట. 5వ భాగంలో పిండం గర్భ సంస్కారం ఎందుకు చేయాలని మనం వెనకలు చెప్పాం. శ్రీమంతం ఇటువంటిది చేయడం ద్వారా ఆ పుట్టబోయే పాపకు, శిశువుకు నైతిక విలువలు నేర్పించడం అని అప్పుడే ప్రారంభమవుతుందని ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. గర్భ సంస్కారాలు అనేటివి ఎందుకు ఉన్నాయి అని సైన్స్ ద్వారానే మనకు తెలియజేసేట్టుగా పూర్వ పురుషులు మనకు తెలియజేశారు. ఇందుకు ఉదాహరణలుగా శ్రీరామ జననానికి ముందు పుత్రకామేష్టి యాజ్ఞం సమయంలో అగ్నిదేవుడు దశరథ మహారాజుకు పాయసం ఇచ్చాడు. దీనికి ఒక రకమైనటువంటి గర్భ సంస్కారము అని పరిగణించాడు. మహాభారతంలో అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు అతనికి చక్రవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా నేర్పించాడో అనే దాని గురించి
మనకు ప్రసిద్ధమైన మహాభారత కథల్లో మనకు తెలుస్తుందన్నమాట. అందుకే పౌరాణిక కాలంలో ప్రజలు కూడా గర్భ సంస్కారం అనే భావనను విశ్వసించారు అనే దాన్ని వాస్తవాన్ని ఇవన్నీ మనకు రుజువు చేస్తాయి. తర్వాత చరకాచార్యం ప్రకారం పిండం యొక్క మనస్సు దాని తల్లిదండ్రులతో పూర్తిగా ఏకీకృతం అవుతుంది. గర్భవతి వినే కథలు, పాటలు మరియు గర్భ సంస్కార సంగీతం కూడా గర్భంలోని ఆమె బిడ్డ మనస్సును ప్రభావితం చేస్తాయి అని. ఈ విధంగా మన సనాతన ధర్మంలో ఈ ఉపనిషత్తులు అనేటువంటి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అన్నమాట. ఆత్మీయులారా, అందుకే చక్కటి విషయాలను మనం తెలుసుకోవాలి. మిత్రులారా, ఇదే విషయాలను గరుడ పురాణం కూడా అనేక విషయాలను ప్రస్తావిస్తుంది. అందుకే పూర్వీకులు చెప్పినట్టుగా మనం అనేకమైన సత్సంగాలు వినాలి. మరి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ గర్భోపనిషత్తులో వివరించినటువంటి గర్భ ఉత్పత్తి ఎలా జరుగుతుందనేటువంటివి కొన్ని దేవాలయాల్లో శిల్పాల ద్వారా చెక్కి వాటిని ఆ రోజుల్లోనే ప్రదర్శించారు. అందుకే భారతదేశంలో సంతానం, గ్రహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్కటి మనకు పెద్దలు ఏం చెప్పారు వాటినన్నిటినీ కూడా సూక్ష్మంగా అవలోకించేటువంటి పరిశోధనలు జరగాలి. వాటిపై విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. అందుకే ఈ చాతుర్మాస్యాది వ్రత సందర్భాల్లో ఇక విద్వత్ సభలు, గోష్ఠులు ఎందుకు జరుగుతాయంటే, ఇటువంటి చాలా గొప్పదైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ యొక్క వేద పండితులు, ఉపనిషత్కారులు చర్చలు చేస్తారు. అందుకోసమే ఇక రాబోయే చాతుర్మాస్య దినాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన తెలియజేస్తూ, మన ఇంట్లో సంతానం భగవంతుని వరమని మనం తెలుసుకుని అట్టి సంతానం పొందిన వారందరూ కూడా తమ పిల్లలను సమాజ శ్రేయస్సుకు వినియోగించేటువంటి కార్యక్రమాల్లో మనమందరూ వినియోగించుకోవాలి సమయాన్ని తెలియజేస్తూ, ఈ అత్యంత వినమ్రతగా ఈ యొక్క వాక్ పుష్పములన్నింటినీ కూడా శ్రీ కాంచి కామకోటి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదపద్మను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.